ధ్యానించుకున్నాను. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:3 కక్ష చేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇదే మాటను ఒకసారి కన్నడలో కూడా చదవాలని ఆశిస్తున్నానండి. కన్నడ కూడా ఒకసారి చదువుకుని దేని వాక్యం ధ్యానించుకున్నాం. ಪಕ್ಷಪಾತದಿಂದಾಗಲಿ ಒಣ ಹೆಮ್ಮೆಯಿಂದಾಗಲಿ ಯಾವುದನ್ನೂ ಮಾಡದೆ ಪ್ರತಿಯೊಬ್ಬನು ದೀನ ಭಾವದಿಂದ ಮತ್ತೊಬ್ಬರನ್ನು ತನಗಿಂತಲೂ ಶ್ರೇಷ್ಠರೆಂದು ಎಣಿಸಲಿ. ನಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬನು ಸ್ವಹಿತವನ್ನು ಮಾತ್ರ ನೋಡದೆ ಪರಹಿತವನ್ನು ಸಹ ನೋಡಲಿ. దేవునికి స్తోత్రం. ఈ సమయం క్షణం ప్రార్థనతో మనం దేని వాక్యం ధ్యానించుకుందాం. ప్రేమ గల నమ్మకం నా పరలోకపు తండ్రి, అవును స్వామి, సమన ప్రభా, నీ సన్నిధికి వస్తున్నాం నాయన. ప్రభా, నీ వాక్యపు వరకు నడిపించండి తండ్రి. ఇప్పుడు నేను మాటలు మా జీవితంలో నిరంతరం ఫలింపజేయండి. మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదువు లేఖన భాగంలో ఒక ఆణిముత్యము ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఆ మాట ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నామంటే, మీలో ప్రతివాడును చూడండి, మీలో ప్రతివాడును క్షమించండి, 3వ వచనంలో కక్ష చేతనైనను వృథాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గల వారి ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. సో ఈ విషయం ఒకసారి మనం గమనించినప్పుడు, సో ఇక్కడ ఈ మాట మనం చూస్తున్నామంటే, సో తనకంటే ఎదుటివాడు శ్రేష్ఠుడని ఎంచుచు. సో మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని లేఖనాలు మనం చూస్తున్నాం. సో సాధారణంగా మన జీవితంలో ఈ విషయానికి వచ్చినప్పుడు మన శరీరము లేకుంటే శరీరానుసారమైన మనస్సు ఎంత మాత్రం కూడా ఒప్పుకోదు. ఏమంటే, సో ఇతరులను మనకంటే శ్రేష్ఠులుగా ఎంచడం అనేది ఏదైతే ఉందో, సో ఆ విషయం గురించి ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఎప్పుడు కూడా మన శరీరము లేకుంటే శరీర స్వభావం ఏం ఆశిస్తుందంటే, నేనే గొప్ప, లేకుంటే నేను గొప్పగా కనపడాలి, నేనే శ్రేష్ఠుడు, ఇతరులు నాకంటే శ్రేష్ఠులుగా ఎంచడం అనేది మన శరీరానుసార స్వభావానికి ఎంత మాత్రం కూడా నచ్చదు కదండి. ఇతరులు ఎప్పుడు కూడా నాకంటే తక్కువ అని మన చూడాలనే ఒక ఆలోచన సాధారణంగా శరీరానుసారమైన స్వభావంలో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ దేవుడు వాక్యం మనం ఏం చూస్తున్నామంటే, ఇతరులు నీకంటేను శ్రేష్ఠులుగా నువ్వు ఎంచాలి అని లేఖనం చూస్తున్నాం. ఇది ఆత్మిక జీవితం చూసినప్పుడు ఆణిముత్యం లాంటిది. దేవుడు ఈ ఆణిముత్యాన్ని మీరు ధరించుకోండి అని ఆయన ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట. అంటే సో సాధారణంగా మన జీవితంలో అందుకే అక్కడ పైన రాయబడింది కదా, కక్ష చేతనైనను వృథాతిశయము చేతనైనను ఏది చేయక. అంటే ఎప్పుడైతే మనలో కక్ష ఉంటుందో, వృథాతిశయం అంటే మన పట్ల మనకు ఉన్న ఒక హెచ్చింపు, అది మనలో ఉన్నప్పుడు సో మన ఇతరులని మనకంటే గొప్పవారుగా శ్రేష్ఠులుగా మనం ఎంచలేమండి. సో ఇతరులని మనకంటే గొప్పవారుగా శ్రేష్ఠులుగా మనము ఎంచి నడుచుకోవాలంటే, సో అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తున్నాం కదా, సో వినయమైన మనస్సు గలవారై. సో తర్వాత ఈ మాట అక్కడ చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనలో వినయమైన మనస్సు ఉంటుందో అప్పుడు మనలో కక్షం ఉండదు, తర్వాత వృథాతిశయము మనలో ఉండదు. ఈ కక్షము వృథాతిశయము మనలో ఉన్నప్పుడు ఇతరులను మనకంటే మనము శ్రేష్ఠులుగా, మనకంటే వారిని గొప్పవారుగా మనము చూడలేము. కాబట్టి ఇక్కడ లేఖనం మనం చూసినప్పుడు మనలో ఆ మంచి స్వభావం రావాలి అంటే ఫస్ట్ మనలో వినయమైన మనస్సు మనలో ఉండాలనే లేఖనాలు మనం చూస్తున్నాం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, సో నేను మీకు విశ్రాంతిని కలగజేతును, నేను
సాత్వికుడును దీన మనస్సు గలవాడను కనుక మీరు నా యొద్ద నా యొద్దకు వచ్చి నా యొద్ద మీరు నేర్చుకోండి, నా కాడిని మీ మీద తీసుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి అని మత్తయి రాసిన సువార్త 11:28 ఆయన చెప్పిన మాట మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడ ఏమంటున్నా అంటే నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను కనుక నా నా కాడిని మీ మీద మీరు తీసుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి, అప్పుడు మీ ఆత్మకు విశ్రాంతి కలుగును అని ఆయన అక్కడ అన్న మాట మనం చూస్తున్నాం. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నా యొద్దకు మీరు వచ్చి నేర్చుకోండి, మీ ఆత్మకు విశ్రాంతి కలగాలంటే నా యొద్ద మీరు వచ్చి నేర్చుకోండి. అలాగైతే ఆయన ఏం నేర్పిస్తాడు? ఆయన అసలు ఏమి నేర్చుకోమని చెప్తున్నాడు అంటే ఈ విషయమే ఏంటంటే, నీ ఎదుట ఉన్న సహోదరుణ్ణి నీకంటే శ్రేష్ఠుడుగా లేకుంటే గొప్పవాడుగా నీవు ఎంచి నడుచుకోవడం ఆయన మొదట మనకు నేర్పిస్తాడండి. ఎందుకంటే ఆయనే ఆ విషయంలో మాదిరిగా ఉన్నాడు. ఆయన ఏమంటాడు? నన్ను నమ్మిన వారు నేను చేసే కార్యము చేస్తారు, వాటికంటే గొప్ప కార్యము కూడా చేస్తాడు అని ఆయన సెలవిస్తున్నాడు కదా. సాధారణంగా చూడండి, ఈ ఒక మాట గమనించినప్పుడు మన ఈ మాట మనం గమనించినప్పుడు ఒక నిమిషం అండి. ఈ మాట మనం గమనించినప్పుడు మన శరీరానుసారమైన మనస్సుకు ఏమాత్రం కూడా ఈ విషయము నచ్చదు. అయితే యేసయ్యలో దీన మనస్సు ఉంది కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నేను చేసిన కార్యాలు చేస్తారు, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే మనలో ఆయన తనకంటే శ్రేష్ఠులుగా ఎంచడము అనేది ఆయన మాటలు మనం ఒకటి గమనిస్తున్నాం. అంతేకాకుండా ఆయన చేసిన ఒక ఆ గొప్ప పని మనం గమనించినప్పుడు లేఖనాల్లో మనం చూస్తాం కదండి. ఆయన సిలువకు వెళ్ళక మునుపు ఆ మేడ గదిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక మాట అంటాడు, నేను మీకు గురువునే, మీరు నన్ను గురువుగా పిలుస్తారు. అవును, నేను గురువునే. అయితే గురువుగా ఉన్న నేను ఇప్పుడు ఏం మీకు చేసి చూపిస్తున్నానో మీరు కూడా అలాగూ చేయడని చెప్పి ఆయన ఒక పాత్రలో నీరు తీసుకొని, అవును, ఒక వస్త్రం తీసుకొని గురువైన అతడు ఎంతగా తగ్గించుకోనంటే తన శిష్యులు ఎంతగా శ్రేష్ఠులకు భావించాడంటే వారి పాదాలు కూడా ఆయన కడిగినట్లుగా అక్కడ చూస్తున్నాం. యాక్చువల్లీ ఎవరు పాదాలు ఎవరు కడుగుతారు? సాధారణంగా ఈ లోకరీతిగా చూస్తే శిష్యుడు గురువు పాదాలను కడుగుతాడు, కానీ ఎక్కడ కూడా గురువు శిష్యుల పాదాలు కడగడం ఎక్కడ చూడం. అయితే యేసయ్యలో మాత్రమే ఈ విషయం మనం కనుగొంటాం. ఎందుకు ఆ పని ఆయన చేశాడంటే ఈ విషయం నేర్పించడానికి. ఏ విషయం నేర్పించడానికి? తన ఎదుట ఉన్న వారు తనకంటే కూడా గొప్పవారుగా ఎంచడం, ఆ విధంగా నడుచుకోవడం. అంటే ఇతరుల పట్ల మన వైఖరి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ లేఖనాల్లో మనం ఒకసారి మనం గమనించుకోవాలండి. సాధారణంగా మన వైఖరి ఇతరుల పట్ల ఏ విధంగా ఉంటుంది? చాలా వరకు నాకంటే వారు గొప్పగా ఉండడం మనము సహించం, లేకుంటే గొప్పగా ఎంచము. నేనే గొప్ప అని మనము అనుకుంటాం, ఫీల్ అవుతాం. నేను గొప్పగా ఉండాలని ఆశిస్తాం. అయితే నాకంటే ఇతరులు వారు గొప్పగా ఉండాలని ఎప్పుడైతే మనం ఆశిస్తామో ఏం జరుగుతుందంటే ఇతరుల క్షేమం, అందుకే ఇక్కడ లేఖనం చూస్తున్నాం కదండి. మీలో ప్రతివాడును తన గురించి తన క్షేమము ఏ విధంగా ఆలోచిస్తాడు, ఇతరుల క్షేమం మీరు ఆలోచించండి. అంటే ఇతరుల క్షేమం ఆలోచించినప్పుడు మన క్షేమాన్ని ఆయన చూసుకుంటాడు. ఇతరులు మనం గొప్పగా ఎంచినప్పుడు మనల్ని ఆయన గొప్ప చేస్తాడు అని ఒక సత్యము లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది మన జీవితం. అంతేకాకుండా మనం గమనించినట్లయితే దేవుడు ఆయన ఒకసారి మన పట్ల ఆయన వైఖరి చూడండి ఏ విధంగా ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఉన్నతుడైన దేవుడు. 24 మంది పెద్దలు తమ కిరీటాలని ఆయన ముందర వేసి ఆయన గొప్పవాడని, ఆయన పరిశుద్ధుడు అని ఆయన్ని పొగుడుతున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు. అటువంటి గొప్ప ఉన్నతమైన దేవుడు పాపలమైన మనకు
ఎక్కడో ఉన్న పడిపోయిన మనలకు ఆయన ఎంత ఆతిథ్యత ఇచ్చాడండి. మొదటిగా లేఖనం చూస్తున్నాం కదా, ఆయన పిల్లలగుటకు మనకు అధికారం ఇచ్చాడు. ఆయన మనల్ని తన పిల్లలుగా చూస్తున్నాడు. తన బిడ్డల ఆతిథ్యతనిచ్చాడు. అంతేకాకుండా ఆయన ఇంకా ఏమంటాడు, మిమ్మల్ని నేను నా స్నేహితులుగా పిలుస్తానంటాడు. అంటే మనల్ని ఆయన స్నేహితులుగా ఇచ్చించాడు. అంతేకాకుండా నా సహోదరులు అంటాడు. చూడండి, మనల్ని ఏ విధంగా ఆయన చూస్తున్నాడు, మన పట్ల ఆయన వైఖరి ఏ విధంగా ఉంది, మనం ఎవరు అసలు. ఇంకొక మాటలు చెప్పాలంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆయన వరుడైతే మనల్ని వధువుగా ఆయన చూస్తున్నాడు. ఆ ఆతిథ్యతను ఆ పరలోకంలో ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెడతాడని ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. అంటే ఆయన మన విషయంలో ఎంత గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడు. అసలు ఒకసారి గమనించినట్లయితే మన విషయంలో మనం అసలు ఎవరము. ఎన్నో సార్లు దేవుని మనసును నొప్పించిన వారము, పాపంలో ఉన్న వారము, పడిపోయిన వారము, ఆయన తిరస్కరించిన వారము, మనకి ఎటువంటి యోగ్యత లేదు. అయితే దేవునికి స్తోత్రము. అయితే మన పట్ల ఆయన ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఇదంతా కూడా ఆయన కృప, ఆయన ఒక మనస్సు. సో మనము కూడా అటువంటి మనస్సు కలవారమై నడుచుకోవాలని లేఖనాలు మనం ఇక్కడ చూస్తున్నామండి. సో అయితే మనం ఒకసారి ఎందుకు ఆ విధంగా మనము నడుచుకోలేకుండా పోతున్నాము? సో దానికి కారణం ఏంటంటే, దేవుని లేఖనాలు మనం గమనించినప్పుడు చూడండి, గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14, 15, 16 వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించి పోదురేమో చూచుకొనుడి. చూడండి, మనలో కక్ష ఉంటే, వృతాతిశయం ఉంటే ఏం జరుగుతుంది? సో ఇతరులను మనము సహించలేము. సో వారిని మనము గొప్పవారుగా చూడలేము, మనకంటే శ్రేష్ఠులుగా చూడలేము. అయితే మనలో అసూయ కలిగి, లేకుంటే మనలో ఆ ఒక ఆలోచన తలంపు కలిగి మనం జీవించినప్పుడు మనలో ఒకరిని ఒకరు ఖర్చుకునే వారుగా, లేకుంటే భక్షించేవారుగా, అందువలన నశించేవారుగా ఉంటామని దేవుని లేఖనాల్లో మనం హెచ్చరికగా రాయబడింది. అయితే ముందర మనం చూసినప్పుడు నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరిచ్చను నెరవేర్చరు. చూడండి, ఇక్కడ మంచి మాట మనం చూస్తున్నాం. సో శరీర ఇచ్చ మనలో ఉన్నప్పుడు ఆ ఇచ్చ మనల్ని ఇతరులు మనకంటే శ్రేష్ఠులుగా మనం ఎంచడంలో ఈ శరీర ఇచ్చ అనేది మనకు ఆటంకపరుస్తుంది. అది ఒప్పుకోదు, మనలో అది కేక వేస్తుంది, అది సహించదు. అయితే లేఖనం చూస్తున్నాము. కాబట్టి మీరు శరీర ఇచ్చను మీరు వదలండి, శరీరానుసారంగా నడుచుకోదండి. ఆత్మానుసారంగా మీరు నడుచుకున్నప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకని దానికొకటి వ్యతిరేకముగా ఉన్నది. క్షమించండి. ఓకే. సో కాబట్టి మన జీవితంలో ఈ విషయం మనం గమనించాలంటే ఏమిటంటే, మనం శరీరానుసారులుగా జీవిస్తున్నామా, లేకుంటే ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? మనం ఆత్మను పోలి నడుచుకున్నప్పుడు, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు, అప్పుడు ఇతరుల పట్ల ఆ మంచి వైఖరి మనం కలిగి ఉంటామండి. అంటే నటించడం కాదు, అయితే హృదయపూర్వకంగా మన ప్రవర్ధన అంతా కూడా ఆ విధంగా ఉండాలని దేవుని లేఖనం మనం చూస్తున్నాం. సో అందుకే యేసయ్య ఆయన అంటాడు కదా, సో ఎవడైనా నన్ను వెంబడించి కోరిన ఎడల, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి, ఆయన మొట్టమొదటి ఏమంటున్నాడు? ఆయన వెంబడించాలంటే ఫస్ట్ మనల్ని ఉపేక్షించుకోవాలి, నిరాకరించాలి.
మనలో ఉన్న నేను అనేది తీసివేయాలి. మన సిలువను ఎత్తుకోవాలి. ఆయన్ని వెంబడించాలి. సో, నా ఎద్దుగా వచ్చి మీరు నేర్చుకోండి అని అంటున్నాడు కదా! ఏం నేర్పిస్తాడు? ఈ విషయాన్ని ఆయన మనకు నేర్పిస్తాడండి. సో, ఎప్పుడైతే మనం ఈ విషయం కలిగి ఉంటామో అప్పుడు మనలో ఎటువంటి గొడవలు ఉండవు. సో, మనలో ఎటువంటి విభేదాలు అస్సలు ఉండవు. అయితే ఈరోజు మనం చూస్తున్నప్పుడు సంఘాల మధ్యలో కూడా మా డినామినేషనే ఎక్కువ. మా డినామినేషనే కరెక్టు. వారు సరిలేరు. ఇవి ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఇతరులను మనకంటే గొప్పవారుగా మనం చూడడం లేదు. ఎంచడం లేదు. సో, మనలో సో, అటువంటి విభేదాలు ఈరోజు సంఘంలో క్రైస్తవులు అని పిలువబడుతున్న మనలో ఎందుకు కనిపిస్తున్నాయంటే ఇదే కారణం. ఆ రోజు శిష్యులకు కూడా ఇది వచ్చింది. నేను గొప్ప, నేను గొప్ప అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు యేసయ్య ఆ విషయాన్ని ఖండించి ఆయన ఏమంటాడంటే, మీరు మీ మనసులో ఆ విధంగా ఎందుకు తలంచుచున్నారు అని చంటి బిడ్డను ఆయన చూపించి ఆయన అంటాడు, ఎవరైతే ఈ బిడ్డ వలె ఉంటారో వారు గొప్పగా ఉంటారు. మీరు ఈ చంటి బిడ్డ వలె మీరు మారకపోతే మీకు పరలోకము లేదంటాడు. అంటే చంటి బిడ్డలో ఏం చూస్తున్నాం? ఆ గొప్ప అని ఆ తలంపు కాదు కానీ వాళ్ళు ఒక తగ్గింపును చూస్తున్నాం. తగ్గించుకోవాలంటాడు. ఈ చంటి బిడ్డలాగా తగ్గించుకోవాలంటాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఎటువంటి వైఖరి కలిగి మనం జీవిస్తున్నాం? మనం ఎప్పుడైతే యేసయ్య మార్గంలో, బాటలో మనం నడుస్తామో అప్పుడు మాత్రమే మనం ఆయన వారంగా ఉంటామండి. ఆయన చూడండి ఒక మాట మన శరీరము అస్సలు ఇష్టపడని ఒక మాట ఆయన అంటాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 41వ వచనంలో, ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన యెడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. 1 మైలు రా అని నేను నీకు చెప్పినప్పుడు వారితో ఇంకా 2 మైళ్ళు వెళ్ళమంటాడు. అంటే ఈ విషయం ఒకసారి మీరు గమనించండి. సాధారణంగా మనలోని శరీరము విషయం భరించదు కదా! 1 మైలు పోవడమే ఇష్టం లేదు. అయితే 1 మైలు ఏమో పోతున్నాను. మరి అంతేకాకుండా ఇంకా 2 మైళ్ళు కూడా వాళ్ళతో ఎట్లా పోగలను అని మన ఆలోచన వస్తుంది. అయితే ఎప్పుడైతే వారి క్షేమం మనం ఆలోచిస్తామో, మన క్షేమము కంటే ఇతరుల క్షేమం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఈ పనిని సంతోషంగా మనం చేస్తాం. కాబట్టి యేసయ్య మనకి ఈ విషయాన్ని ఆయన నేర్పిస్తాడండి. నిన్ను అడుగు వారికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీకున్నది ఇతరుల క్షేమం కొరకు నువ్వు ఇవ్వు అంటాడు. అయితే శరీరం ఏమంటుంది? అతనికిస్తే నాకేమి లాభము, లేకుంటే నాకేమొస్తుంది, నాకెలా అని శరీరం ఆలోచిస్తుంది. అయితే ఆయన అందుకంటున్నాడు, నన్ను వెంబడింపగోరితే నిన్ను నువ్వు ఉపేక్షించుకో, నీ సిలువను ఎత్తుకో. శ్రమ, ఇతరుల కొరకు శ్రమ పడడం సిలువ అది చూపిస్తుంది కదండి. మన క్షేమము కొరకు యేసయ్య సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అంతగా ఆయన తగ్గించుకున్నాడు, ప్రేమించాడు. కాబట్టి మనము కూడా ఆయన బిడ్డలుగా క్రైస్తవులము అన్నప్పుడు అర్థం ఏంటి? క్రీస్తును వెంబడించువారు కదా. కాబట్టి క్రీస్తును వెంబడించువారే క్రైస్తవులు అన్నప్పుడు మళ్ళీ ఆయన బాటలో మనము నడవలసిన వారుగా ఉన్నాము. కాబట్టి ఆయన ఏ విధంగా నడుచుకున్నాడు? ఇతరుల క్షేమము ఆయన ఆలోచించాడు. ఇతరుల క్షేమం కొరకు తను తానే సమర్పించుకున్నాడు. ప్రాణం పెట్టినంతగానే సమర్పించుకున్నాడు. కాబట్టి మనం కూడా అటువంటి వైఖరి కలిగి ఎప్పుడు నడుచుకోగలమంటే వారు శ్రేష్ఠులు, గొప్పవారు అని ఎప్పుడైతే ఇతరుల గురించి మనము ఆలోచిస్తామో అప్పుడు మాత్రము ఈ పని మనం చేయగలమండి. ఇంకా ఆయన ఏమంటాడంటే, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి ఎంత మంచి మాట ఆయన మనకు నేర్పిస్తున్నాడు. మీ శత్రువును కూడా మీరు ప్రేమించండి, వారిని కూడా నువ్వు తృణీకరించవద్దు, వారిని కూడా నువ్వు ద్వేషించవద్దు, వారి పట్ల కూడా నువ్వు అసూయం కలిగి ప్రవర్తించవద్దు, వారిని కూడా నువ్వు ప్రేమించు అంటాడు. ఈ విషయము సాధారణంగా మన శరీరానికి నచ్చదు.
ఎందుకంటే మన శరీరము ఏ విధంగా ప్రవర్తిస్తుందంటే, మనకి ఎవరైతే నచ్చుతారో వారిని మాత్రం మనం ప్రేమిస్తాం. శత్రువుల పట్ల సాధారణంగా సో, వారికేమైనా కీడు జరగాలని, కీడు జరిగితే సంతోషించాలని ఈ శరీరం ఆశిస్తుంది. అయితే యేసయ్య ఏం నేర్పిస్తున్నాడంటే, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి. వారి మేలును కోరి మీరు నడుచుకోండి. అందుకే ఆహ్, నీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఒకవేళ దప్పికొనుంటే నీళ్ళు ఇయ్యమంటాడు. ఆకలిగొనుంటే నువ్వు ఆహారం పెట్టమంటాడు. చూడండి. ఇతరుల క్షేమము నువ్వు తలంచు. అంటే శత్రువుల క్షేమము కూడా నువ్వు తలంచి నడుచుకో. అప్పుడు మీరు పరలోకం తండ్రికి మీరు పిల్లలుగా ఉంటారు. అంటే ఇక ఈ మాటలో దేవుని యొక్క మనసు ఏ విధంగా ఉందో మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ మనసు కలిగి మనము ఉన్నప్పుడు, అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక చూస్తాం కదా, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆ మనసు ఏంటంటే ఆహ్, ఇ ఇతరులు నాకంటే గొప్పవారు, ఇతరులు నాకంటే శ్రేష్ఠులు అని భావించి ఇతరుల నా నా క్షేమం కాదు, ఇతరుల క్షేమం నాకు ముఖ్యమని నడుచుకోవడం. సో, ఈ పత్రికలో మనం అదే మాట చూస్తున్నాము. ఆ మాటను మరొకసారి చదువుకొని మనము ముగించుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనము ప్రభు కొరకు ఆయన వారుగా, ఆయన బిడ్డలుగా జీవించినట్లు ఆయన తన కృపను మనకు అనుగ్రహించును గాక. దేవుడు వినికిడిలో లేఖలను భాగాన్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.